గవర్నర్ కోట ఎమ్మెల్సీ అంశంలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. గతంలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ ఆమె నిరాకరించిన పరిస్థితి మనందరికీ తెలుసు. తాజాగా కాంగ్రెస్ ప్రతిపాదించిన ఇద్దరు ఎమ్మెల్యేలను గవర్నర్ ఆమోదించింది. అయితే గవర్నర్ ఏ విధంగా కోదండరాం కానీ అట్లాగే మీర్ అలీఖాన్ కానీ వీళ్ళిద్దరినీ ఏ విధంగా గవర్నర్ కోటాలో ఆమోదింపచేస్తుంది, అంశం కోర్టు పరిధిలో ఉంది కదా అని చెప్పి దాసోజు శ్రవణ్ అట్లాగే కుర్రా సత్యనారాయణ మరొక్కసారి కోర్టు మెట్లెక్కారు. కోర్టు ఇందుకు సానుకూలంగా స్పందించింది. ఫిబ్రవరి 8వ తారీఖు వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. ఎలాంటి నిర్ణయంతో ముందుకు వెళ్ళకూడదు అని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. రాజకీయ వర్గాలను ఈ నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కసారి రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకున్న గవర్నర్ కోర్టులు సహజంగా జోక్యం చేసుకోవు. ఇటు అసెంబ్లీలో కానీ, ఇటు మండలిలో కానీ, ఇటు గవర్నర్ వ్యవస్థలో కానీ తీసుకున్న నిర్ణయాల పట్ల న్యాయస్థానాలు పెద్దగా స్పందించవు. ఇది కోర్టు పరిధి కాదు అని చెప్తుంది. కానీ ఇక్కడ ఎమ్మెల్సీ గవర్నర్ కోటా విషయంలో మాత్రం కోర్టు జోక్యం చేసుకుంది. పూర్తి విచారణ చేపట్టేంత వరకు కూడా ముందస్తుగా ఎలాంటి ప్రొసీడింగ్స్ చేపట్టకూడదు అనే ఒక ఆదేశాలు కూడా జారీ చేసిన సందర్భం రాజకీయ విశ్లేషకులని ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే నిన్న ఇదే కోదండరాం, మీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటాలో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఇందుకోసం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ అందుబాటులో లేకపోవడం, వాళ్ళ ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. ఇక ఈరోజు తాజాగా ఇదే దాసోజు శ్రవణ్ కానీ కుర్రా సత్యనారాయణ కానీ కోర్టుకు వెళ్ళారు. అంశం కోర్టులో ఉంది కాబట్టి దీన్ని మధ్యంతర స్టే ఇవ్వాలని చెప్పి వాళ్ళు ప్రతిపాదన కోర్టు ముందుంచారు. అందుకు సానుకూలంగా కోర్టు స్పందించింది. ఫిబ్రవరి 8వ తారీఖు వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, ప్రమాణ స్వీకారం కూడా చేయడానికి వీల్లేదని ఒక మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో సర్వత్రా ఆశ్చర్యకరమైన పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరుగుతుంది? గవర్నర్ తాను ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితి. గతంలో రాజకీయ నేపథ్యం ఉన్న ఇటు దాసోజు శ్రవణ్ కానీ, కుర్రా రంగారావును కానీ, కుర్రా సత్యనారాయణ కానీ దూరం పెట్టిన పరిస్థితి. ఇప్పుడు ఒక ఉద్యమ పార్టీ నాయకుడు, ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. ఆ తర్వాత విద్యా సంస్థలు నడుపుతున్నారు ఇటు మీర్ అలీఖాన్. ఆయన ఎందుకు ఒక మీడియా సంస్థని నడుపుతున్నారు, సమాజ సేవ చేస్తున్నారు. వీళ్ళిద్దరినీ గవర్నర్ ఆమోదించింది. అయినప్పటికీ కూడా కోర్టు వీళ్ళిద్దరి విషయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రమాణ స్వీకారం చేయకూడదు అని కొద్దిసేపటి క్రితం చెప్పింది. ఇక గవర్నర్ ఏం చేయబోతున్నారు, అట్లాగే ప్రభుత్వం ఏం చేయబోతుంది ఈ అంశంలో అనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది. ఒక రకమైన రాజకీయ విశ్లేషకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు ఇదే అంశం పట్ల. గవర్నర్ కోటా విషయంలో అసలు నిబంధనలు ఏంటి, ఏ అంశాలను ప్రాతిపదికగా గవర్నర్ ఎమ్మెల్సీలని ఆమోదింపజేస్తారు, అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలేంటి, ఈ అంశాలన్నీ పట్ల కూలంకషంగా చర్చ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక తాజాగా ఇదే కోదండరాం కానీ అట్లాగే మీర్ అలీ కానీ ఏ విధంగా ముందడుగు వేస్తారు, ప్రభుత్వ సహాయ సహకారాలు ఏ విధంగా తీసుకుంటారు, గవర్నర్ సహకారాన్ని ఏ విధంగా కోరుతారు, మళ్ళీ కోర్టులో ఏ విధంగా ప్రొసీడ్ అవుతారు అనే అంశాల పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, మన తెలుగు, హైదరాబాద్.